ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చారు. పట్టరాని ఆనందంలో ఫ్యాన్స్ ఉన్న ఈ సమయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సూపర్ ట్రీట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఒక కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. స్వాగుతో నడుచుకుంటూ వస్తూ చేత్తో హెయిర్ను పైకి అంటున్న ఫోటో ఫ్యాన్స్కు కిక్కిస్తోంది. దీనికి సనాతన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో యువ నటి శ్రీలీల హీరోయిన్గా చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ టీజరే వైరల్ అవుతోంది. ఈ టీజర్లో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్లో వచ్చి గాజు పగిలే కొద్ది పదునెక్కుతుంది అంటూ వచ్చే డైలాగ్ చెప్పి పగిలిన గాజు గ్లాస్తో విలన్ మెడ కోసేస్తాడు. అలాగే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ బాగా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమా దాదాపు 50% వరకు షూటింగ్ని పూర్తి చేసుకుంది. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి కీలక అప్డేట్స్ విడుదల చేసిన సంగతి తెలిసింది. భగత్స్ బ్లెంజ్ అంటూ ఒక చిన్న వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి గ్లాస్ డైలాగ్ భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి. గ్లాస్ అంటే సైజు కాదు, అది సైన్యమని, కనిపించని ఒక సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ డైలాగ్ తన జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి ఈ గ్లాస్ డైలాగు గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఓ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు సినిమాలలో ఇలాంటి డైలాగ్స్ ఇష్టం ఉండదని తెలిపారు. కానీ ఎందుకు ఇలాంటి డైలాగ్స్ పెట్టారని డైరెక్టర్ హరీష్ను తను అడిగారు. ఈ ప్రశ్నకు హరీష్ సమాధానం చెబుతూ, మా బాధలు మాకు ఉంటాయి సార్, ఇలాంటి డైలాగులు కనుక రాయకపోతే మీ అభిమానులు అసలు ఊరుకోరు అంటూ నాకు సమాధానం చెప్పారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే పవన్ చేసిన ఈ వాక్యాలపై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్, మీరు అంగీకరించాలే కానీ ఇలాంటివి ఇంకా రాస్తాము అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అంతకు మించి హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.